wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. మరో చరిత్ర మళ్ళీ రాయబోతున్నాడు. ఆ కటౌట్ ఏంది అసలు? అమ్మో మైండ్ పోయింది నాకు. మామూలుగా థియేటర్ బదులైపోయేలా ఉంది. ఒకటే మాఫియా, నందమూరి బాలకృష్ణ మాఫియా అంతే. అల్ట్రా స్టైలిష్ అనమాట, మామూలుగా లేడు. బాలకృష్ణ గారిది అండ్ గోపిచంద్ మల్లేని కాంబినేషన్ వస్తున్న సినిమా ఎలా 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 అనిపించింది గ్లిమ్స్ మీకు? నిజంగా నాకైతే స్టార్టింగ్లో ఉన్న బాలయ్య బాబుని చూసినట్టయితే అనిపించింది. బాలయ్య బాబుకి వయసు ఎక్కువైపోయింది అని ట్రోల్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళని చెప్పెట్టు కొట్టాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆ ఎనర్జీ ఏంది, ఆ ఫైట్లు ఏంది, ఆ స్క్రీన్ ప్లే, మైండ్ అయితే పోగొట్టేశాడు. నిజంగా బాలయ్య బాబు ఎనర్జీ యాడ్ నుంచి వస్తుందో నాకు అసలు అర్థం కావట్లా. స్క్రీన్ ప్లే మాత్రం ఎర్రగా తీసిండు. అసలు ఎలా అంటే ఒక 20 years కుర్రవాడు చేస్తే ఎలా ఉంటుందో అంత ఊపుతో చేస్తుండే ఆయన. బాలయ్య బాబుకి నిజంగా యాక్సెప్ట్ చెప్పాలి. స్క్రీన్లో కానీ చూస్తే కనుక మొత్తం దద్దరిల్లిపోద్ది. నిజంగా ఫోన్లో జిమ్స్ చూస్తుంటేనే నాకు అసలు మామూలుగా లేదు. అసలు ఎలా అంటే ఆ ఓబ్రేషన్ మైండ్ చెప్పలేనది. ఇక థియేటర్లో ఎంజాయ్మెంట్ చూసుకుంటా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? తమల గురించి చెప్పక్కర్లా అసలు. ఇంకా ఎన్ని సౌండ్ బాక్సులు పగిలిపోతాయో, ఎన్ని థియేటర్లు అవుతాయో ఇక తమలకే వదిలేయాల. సో ఇంకొకటి ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్. అసలు ఆ విజువల్ కానీ ఆయన వచ్చే విధానం, ఆ బైక్ మీద అసలు నాకు ఒకటి నచ్చింది షాట్. ఆ బైక్ ఇలా తిప్పుకుంటూ దిగి మైండ్ పోయిందబ్బా దానికైతే. నాకైతే అసలు బాలయ్య బాబుని ఎలా చూడాలో ఫ్యాన్స్ మళ్ళీ అంటే పాత బాలయ్య బాబు ఏ రకంగా కాలు పెడితే సుమోలు లేసినాయో అలా ఆ రేంజ్ని మళ్ళీ కూడా జనాలకు ఒక్కసారిగా మళ్ళీ ఆ విజువల్ని అయితే తీసుకుని వచ్చేసారు. చాలా బాగుంది నిజంగా. ఇప్పుడు వీరసింహారెడ్డి ఆల్రెడీ వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చింది కదా, దానికి మించి ఉంటుందా ఈ సినిమా? దానికి మించి ఉంటుంది. ఆ కటౌట్ ఏంది అసలు? అలా ఉన్నాడు ఏంది? అమ్మో మైండ్ పోయింది నాకు. నిజంగా బాలయ్య బాబుకి వయసు అయిపోయింది అని మాట్లాడితే అది చాలా తప్పు అండి, చాలా తప్పు. అది బాలయ్య బాబు మళ్ళీ యంగ్ అయిపోయాడు ఇందులో, చాలా యంగ్ అయిపోయాడు. ఆ యాక్షన్ కానీ ఆయన చూపించే స్క్రీన్ ప్లే కానీ ఫిదా. నేనైతే బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు అని అయితే నేను అనుకుంటున్నాను. సూపర్. అది బాలయ్య అంటే బాలయ్యనన్నా మరో చరిత్ర మళ్ళీ రాయబోతున్నాడు. ముందుగా మా బాలయ్య బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలతో. జై బాలయ్య. సిగరెట్ వెలిగించాడు, ఆ బండి తీసాడు. ఏముందన్న మన హాస్పిటల్లో కత్తి, అదే కేక్ కోయడానికి కత్తి తెస్తే ఏదో అనుకున్నా కానీ ఈ సినిమాలో కత్తి పట్టాడు చూసావా, లుక్కే మారిపోయిందన్న. జై బాలయ్య అనాల్సిందే. ఇంకొక తరం మళ్ళీ ఈ సంవత్సరం ఇక రేపటి నుంచి మాకు పండగే అన్న కనపడింది. బైక్ మీద ఎంట్రీ కానీ, క్రెయిన్ మీద అది పట్టుకోవడం, చైన్ లాగడం కానీ, ఆ కత్తి కనపడింది చూసావా, ఒక్క బుల్లెట్కి ఎక్కడికి ఎగిరి పడిపోయాడు. అది ఇదోలు బాలయ్య. అందుకే జై బాలయ్య అనేది. ఎక్కడ చేసినా కానీ బాలయ్య కేజ్ అనేది తగ్గదు. బాలయ్యకు ఉన్న కేజ్ అనేది ఉంది. కరోనా టైంలో కూడా అఖండాతో బయటకు వచ్చి వెలిగించాడు జ్యోతి. అదే జ్యోతి కంటిన్యూ అవుతుంది ఆరిపోకుండా. చాలు మాకు అదే సినీ ఫీల్డ్ పరంగా మాకు ఒక గుండెకాయ్ మా బాలయ్య బాబు. మా బాలయ్య బాబు సినిమా అంటే సినిమానే. ఆల్రెడీ వీళ్ళ కాంబినేషన్ లో వీరసింహారెడ్డి వచ్చింది కదా, మరి దానికి మించి ఉండబోతుందని అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే ఈ ఫైట్లు కానీ అన్ని బయట ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. దానిలో పల్లెటూరు వాతావరణం కనపడింది. అది వేరు ఇది వేరు అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఇక ఆయన తెలిసిందే కదా, తమన్ అంటే ఇక ఉంటుంది, దాని మ్యూజిక్ అట్టాగే ఉంటుంది. బాలయ్య బాబు చెయ్యేస్తాడు, ఆ భయం అనేది ఉంటుంది. కాబట్టి ఆయన జాగ్రత్తగానే చేసి ఉంటాడని మేము అనుకుంటాం. చాలా బాగా నచ్చింది అన్న. బాలయ్య పుట్టినరోజు మాకు ఒక హ్యాపీనెస్ ఇచ్చారు బాలయ్య. మామూలుగా థియేటర్ బదులైపోయేలా ఉంది. ఎంత బాగుందంటే బాలయ్య బాబు ఏది చేసినా ఎంత అద్భుతంగా చేస్తాడంటే, ఇప్పుడు ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత వారేమో బాలయ్య బాబు అని అనిపించింది. ఆ నోట్లో ఆ సిగరెట్ అటు ఇటు తిప్పడం కానీ, ఆ చూపులో ఉన్నటువంటి ఆ కసి, ఆ క్రూరత్వం, అక్కడ ఏదో జరుగుతుంది కాపాడాలనేటటువంటి ఆ ధైర్యం బాలయ్య బాబుకే చెల్లింది నిజంగా చెప్పాలంటే. అలాంటి డెప్త్ సన్నివేశంలో యాక్ట్ చేయాలంటే బాలయ్య బాబుని మించినోడు మరొకరు లేరు. ఖచ్చితంగా ఓ అద్భుతమైన సినిమాగా మల్లేని గోపిచంద్ గారిది, బాలయ్య బాబు గారిది చరిత్రలో, తెలుగు సినిమా చరిత్రలో మంచి సినిమాగా నిలిచే సినిమాలా కనపడుతుంది. ఆ టేకింగ్ అది చూస్తే ఇది ఏదన్నా ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరా లేకపోతే బ్యాక్గ్రౌండ్ మాఫియా ఏదైనా ఉందా అని సస్పెన్స్గా ఉంది. కానీ ఏదైనా చేసినా బాలయ్య బాబు అద్భుతంగా ఆ సినిమాని ముందుకు తీసుకెళ్తాడు. మల్లేని గోపిచంద్ కూడా అంత కష్టం కుర్రోడు కాబట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్లో తమన్ గారు దబిడి దిబిడే. ఎందుకంటే బాలయ్య బాబు రెండోసారి అవకాశం వచ్చాడంటే ఆ సినిమా చాలా గొప్ప సినిమా అయి ఉంటుంది.
ఆయన కథలు ఎన్నుకోవడంలో బాలయ్యబాబు చాలా గట్టిగానే ఎన్నుకుంటాడు. కాబట్టి గోపిచంద్ ఈసారి చాలా గట్టిగానే కొడతాడేమో అనిపిస్తుంది ఇందులో బాలయ్యబాబు. కూడా యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉండేలా కనిపిస్తున్నాయి అంటే ఈ గ్లిమ్స్ చూస్తుంటే అలానే ఉంటుంది. అవునవును, ఎక్కువ యాక్షన్ ఎపిసోడే ఉంటాయి. బాలయ్యబాబు సినిమా అంటేనే యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉంటాయి. ఖచ్చితంగా బాలయ్యబాబు పుట్టినరోజు సందర్భంగా ఓ మంచి సినిమాని ఇవ్వబోతున్నాడు మళ్ళీ గోపిచంద్ అనిపిస్తుంది మాకు. చాలా సెన్సేషనల్ మూవీ రాబోతుంది బాలయ్యబాబు త్రూ మన గోపిచంద్ ద్వారా. చాలా బాగా అనిపించింది. అసలు నేను బాలయ్య బాబు నిజంగా 16 సంవత్సరాలు అనిపించింది. అంత లేత వయసు ఏంటంటే ఏదైనా ఆయన తొడ విషయంలో చెప్పాల్సిన అవసరం లేదు. కొట్టాడంటే ఏదైనా వెనకపోతే ముందుకు వస్తుంది. ఆయనతో చెప్పి పనిలేదు బాలయ్య బాబు. తమ్మను చెప్పాల్సిన పని లేదు. తమ్మను చెబుతుంటుంటే అబ్బా ఉంటుంది అయ్యా కొడతాడు మామూలుగా. బాలయ్య 3 వస్తుంది. ఆ 3 వస్తే ఇంకా హీరో నేను మొదలడు తిప్పుడు బాలయ్య బాబు కోసం అసలు ఇద్దరు పుట్టిదే. ఇంకో చెప్పనా, బాలయ్య బాబు కోసం తమ్ముడు పుట్టాడు, తమ్ముడు కోసం బాలయ్య బాబు పుట్టాడు. వీళ్ళిద్దరు లేకపోతే సినిమా ఉండదు. బాలయ్య బాబు మామూలుగా ఉండదు. సినిమా దద్దరిల్లిపోద్ది, రికార్డులు బద్దలేసిపోద్ది. ప్రతి యూత్ కుర్రలకు కూడా పోటీ వస్తాడు బాలయ్య బాబు. బాలయ్య బాబుకి ఎవరికి పోటీ రాడు, ఎవరికి పోటీ రాకూడదు. జై బాలయ్య, జై జై బాలయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నందమూరి బాలకృష్ణ గారికి హ్యాపీ బర్త్డే అండి. ఏంటండి అసలు బాలకృష్ణ గారిని మాస్ చూసాం, మాస్కి అమ్మమ్మగుని చూసాం. దీన్ని ఇంక ఏంది నాకు అర్థం కావట్లేదు. అసలు ఒక రేంజ్లో ఆ కోట్ ఏంది, అసలు అది బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా చైన్తో ఇట్లా లాగడం ఏంది, ఆ బైక్ మీద వచ్చేది ఏంది, బాబా నిజంగా అంటే ఈయన ఒక రేంజ్లో చూపించాలంటే ఒక బోయపాటి గారే దాన్ని మించి చూపించేశారు అనిపిస్తుంది నాకు. గ్లిమ్స్లోనే ఇలా ఉందంటే ఇంకా థియేటర్లో ఎలా ఉంటుందో ఒక్కసారి మీ ఊరికే వదిలేస్తున్నా. మాస్ అంటే గాడ్ ఆఫ్ మాస్ అంటే బాలకృష్ణ గారే. చాలా బాగుంది నిజంగా. తమన్ గారి గురించి అసలు చెప్పారు. మన పవన్ కళ్యాణ్ గారికి కొట్టారు. అండ్ బాలకృష్ణ అంటేనే తమన్ కాదు, నందమూరి తమన్ అంటారు. అలా వచ్చేసింది వాళ్ళకి. చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది చూసాను. మాఫియా కాదు, ఏదున్నా ఒకటే మాఫియా, నందమూరి బాలకృష్ణ మాఫియా అంతే. అది ఏముండదు వేరే మాఫియా. అది కొత్త రూల్స్ సెట్ చేస్తాడు ఆయన. బట్ నందమూరి మాఫియా అంటారు. అది నిజంగా చాలా బాగుంది. వెయిటింగ్ నేనైతే ఆయన సినిమా కోసం వెయిటింగ్. గ్లిమ్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఆ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన NBK 111 గోపిచంద్ మల్లేని గారు డైరెక్ట్ చేస్తున్నారండి. దాని ఫస్ట్ లుక్ విడుదల చేశారు. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. అంటే బాలకృష్ణ గారు అంతకుముందు లేని మేక్ ఓవర్లో అంతా అల్ట్రా స్టైలిష్గానే ఉన్నారు. మేనరిజమ్స్ మారిపోయినాయి, స్టైల్ మారిపోయింది, టేకింగ్ మారిపోయింది. అంటే గ్లిమ్స్ చూస్తే పూర్తిగా ఎలివేషన్స్తో నిండిపోయింది. అంత గొప్పగా గ్లిమ్స్ అయితే ఉంది. ఎక్స్ట్రాడినరీగా ఉంది. గ్లిమ్స్లో చూపించారు ఆయన చేయింగ్ కట్టుకోవటం కానీ, హ్యాండ్లో వదిలేసి బండి డ్రైవ్ చేసే ఇది కానీ, మొత్తం స్టైల్గా సిగర్ కాల్చడం కానీ అంతా కూడా. ముంబై బ్యాక్డ్రాప్ మాఫియా బ్యాక్డ్రాప్ ఉంటుందండి. కొత్త సీరియస్ హై వోల్టేజ్ బ్యాక్డ్రాప్ తీసుకుంటారు ఆయన సినిమాలు ఎప్పుడు కూడా. వీరసింహారెడ్డి లేకపోతే ఆయన గత సినిమాలు ఏం చూసినా సరే బ్యాక్డ్రాప్ ఏంటంటే కొంచెం మాఫియా గూను ఈ బ్యాక్డ్రాప్ అది గట్టిగా ఉన్నది ఎక్కువ తీసుకుంటారు. దాన్ని ఆయన అటాక్ చేసే విధానం సింపుల్గా ఆయన సినిమా ఉంటుంది. అయితే ఏంటంటే ఇందులో కూడా ముంబై బ్యాక్డ్రాప్లోనే అంటే గోపిచంద్ మల్లేని ఈ మధ్యలో ఒక హిందీ సినిమా చేశాడు ఆయన పూర్తిగా జాట్. ఆ నేపథ్యంలోనే ఆయన తన సినిమాలు తన పందా అంతా మార్చేసుకున్నాడు. ఇందులో కూడా ఈ NBK 111లో కూడా బాంబే బ్యాక్డ్రాప్లోనే సినిమా ఉండే అవకాశం ఉంది. అంత స్టైలిష్గాను అంత అల్ట్రా స్టైలిష్ అనమాట, మామూలుగా లేడు. ఆయన మేనరిజమ్స్ కూడా చాలా గొప్పగా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి. ఆ విధంగా ఏంటంటే ఆయన బర్త్డే సందర్భంగా వచ్చిన NBK 111 ఫస్ట్ గ్లిమ్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి. తమన్ గారి మ్యూజిక్ మనకి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినగలిగాం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఆయన ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి. ఆయన అంటే నందమూరి బాలకృష్ణ గారికి ఎలాగంటే నందమూరి తమన్గా మారిపోయాడు ఆయన. బాలకృష్ణ గారే స్వయంగా ఆ విషయాన్ని ప్రస్తావించి ఆ పేరు ఇచ్చేసాడేమో అన్నట్టుగా ఉంది. అంత గొప్పగా అంటే తమన్ గారు బాలకృష్ణ గారికి ఎంత అడాప్ట్ అయిపోయి చేస్తున్నాడో అంత బేభత్సంగా అయితే దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది. తెలుగు వన్